మొన్నటిదాకా కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మొత్తం వృధా అయిపోయాయని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ లీడర్ చెప్పిన మాట. సో ఇదే మాట ఇప్పుడు బీజేపీకి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి నిన్న 2 రోజుల క్రితం రాజ్యసభలో 1,00,000 కోట్లు నీళ్ళల్లో కొట్టుకుపోయాయని చెప్పేసి రాజ్యసభ సాక్షిగా చెప్పడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ ఉన్నారు. అన్న, ఏంటి నిజంగానైనా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయా, గంగపాలైనా, ఏం చెప్తారు? అంటే ఐజాన్ టుడే ఇప్పుడు మనం ఉన్నది మార్చ్ 2026. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నది 23 డిసెంబర్ 3 వరకు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు కాలే. ఖర్చు కాకుండానే మరి వాళ్ళ మొత్తం 1,00,000 కోట్లు తిన్నారని అంటున్నారు. పోనీ 93,000 కోట్లు టీఆర్ఎస్ పాలనలో ఖర్చు అయింది. 93,000 కోట్లు తిన్నాడని అనుకున్నా కూడా ఎక్కడి నుంచి 3 బ్యారేజీలు వచ్చినాయి, ఎక్కడి నుంచి 3 పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి, ఇదంతా ప్యాకేజ్ 1లోనే. మళ్ళీ ప్యాకేజ్ 2 నుంచి ప్యాకేజ్ 28 దాకా లక్ష్మీ పంప్ హౌస్లు కానీ, గాయత్రి పంప్ హౌస్ కానీ, వాటితో పాటుగా ఈ రకరకాల ప్యాకేజీలు మిడ్ మానేరు, తర్వాత రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, మల్లన్న సాగరు, పాములపర్తి రిజర్వాయరు, బసవపూర్ రిజర్వాయరు, వీటన్నిటికి మధ్యలో ఉన్న అలైన్మెంటు, అండర్గ్రౌండ్ టన్నెల్స్, ఇవన్నీ కూడా 100-200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి. ఈ 200 కిలోమీటర్ల టన్నెల్స్ కానీ, 1,500 కిలోమీటర్ల కాల్వలు కానీ, మరి 93,000 కోట్లు తింటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే పెద్దల సభ, రాజ్యసభ అనేది పెద్దల సభ. పెద్దల సభలో అవలగాలు రారు, వెధవలు రారు. పెద్దల సభలో వచ్చేళ్ళంతా కొంత మర్యాద ఉన్నోళ్ళు, గౌరవప్రదమైన వాళ్ళు. ఆడ సాక్షాత్తు ఒక మంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి సిఆర్ పాటిల్ అనేటోడు ఏ రకమైన ఆధారాలు లేకుండా, చేతిలో ఒక్క కాగితం లేకుండా అలవోకగా కాళేశ్వరం కొట్టుకపోయింది అని అంటే ఆ సభకు అగౌరవం. ఇప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు అన్పార్లమెంటరీ అంటారు. ఇప్పుడు నేను మర్యాద మాట్లాడితే అన్పార్లమెంటరీ, అబద్ధాలు మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే అది పార్లమెంటరీ. ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చూస్తున్నాం, అక్కడ సిఆర్ పాటిల్ని చూస్తున్నాం. వీళ్ళు మాట్లాడేది పక్కా అబద్ధాలు, అసత్యాలు, బూతులు. అంటే ఇప్పుడు అన్పార్లమెంటరీ అనే మొన్న ఒక ఛానల్లో నేను మాట్లాడేటప్పుడు వెధవ అని అన్నా నేను సిఆర్ పాటిల్ను. మీరు అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు అన్నాడు. అరే, పార్లమెంట్లో ఒక బాధ్యత కలిగిన క్యాబినెట్ మంత్రి అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నప్పుడు, అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నప్పుడు నేను మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ లేదా నాకు? సిఆర్ పాటిల్ అనేవాడు ఏ రకమైన విషయాలు తెలుసుకోకుండా, ఒక్కనాడు వచ్చి కాళేశ్వరం చూడకుండా పట్టి చెత్త వాగుడు వాగిండు అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో. సిఆర్ పాటిల్ ఏమైనా నోరు జాడా, లేకపోతే దాని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఏం చెప్తారు? అంటే రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లోనేమో కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు. మళ్ళీ నోటి ద్వారా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పక్క పెట్టు, ఇంకా కాకి పిల్ల కాకి ముద్దు. కాళేశ్వరం కట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా ఆహా అంటారు, ఓహా అంటారు, గొప్పది అంటారు. డిస్కవరీ ఛానల్ ఎందుకు అబద్ధం చెప్తుంది? పోనీ ప్రపంచం అంతా కీర్తిస్తున్నది కదా, వాళ్ళందరిది పక్క పెడదాం. సిడబ్ల్యూసిలో ఈ సిఆర్ పాటిల్ కింద పనిచేసే చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసి కాళేశ్వరం కట్టిన తర్వాత మా జన్మ ధన్యమైంది, ఇంత గొప్ప ప్రాజెక్టును మేము చూస్తాం అనుకోలేదు, దేశంలోనే కాదు ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప ప్రాజెక్టు, ఎవరో అనలేదు, సిడబ్ల్యూసిలో పనిచేసిన వాళ్ళు అన్నారు. 3 గార్జెస్ చైనా డ్యామే గొప్పది అనుకున్నాం మేము, అంతకంటే బాపు ఉంది ఈ ప్రాజెక్టు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు తిట్టిండు సభలో, ఏది పార్లమెంట్లో. ఆ కేసీఆర్ని చూసి మీరు నేర్చుకోండి ఎంత మంచి గొప్ప ప్రాజెక్టులను కడుతున్నాడు అని. షెకావత్జీ, గజేంద్ర షెకావత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా, నల్గొండ ఎంపీగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ₹1 జరగలేదని చెప్పాడు. మరి వాళ్ళకున్న ఇప్పుడున్న సిఆర్ పాటిల్ ఒకటే పార్టీ కదా ఇద్దరు. మరి ఈయన మెడ మీద తలకాయ ఉందా, తలకాయలో బేజా ఉందా లేదా నేను అడుగుతున్నా. ఇంత చెత్తవాడు వాగుతాడా? రాజకీయ కక్ష అంటే పెద్దల సభలో కూడా తుచ్చమైన రాజకీయాల కోసము వాస్తవాలను అబద్ధాలుగా మాట్లాడితే రేపు ఇది ప్రపంచం అంతా చూస్తుంది. రాజ్యసభను, భారతదేశ పార్లమెంట్ పరువు తీశాడు సిఆర్ పాటిల్. క్షమాపణ చెప్పాలి. నేను చెప్పాను అక్కడ మన బీఆర్ఎస్ ఎంపీలకు, మీరు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వండి. రాజ్యసభ సాక్షిగా ఒక కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్తాడా?
కాళేశ్వరం కొట్టుకపోయిందా? 1,00,000 కోట్లు వృధా అయినాయా? ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయలేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలి ఆ మినిస్టర్ పదవి నుంచి. చెత్త వాగుడు వాగిండు సిఆర్ పాటిల్. ఎందుకు మరి గతంలో చాలా వరకు ఆహాహా అన్న కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వరకు కొన్ని సంస్థలు కాళేశ్వరాన్ని చాలా గొప్పగా కీర్తించిన పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన అదే దానికి సంబంధించి ఆ రంగానికి సంబంధించిన మంత్రే సాక్షాత్తు కాళేశ్వరంకి సంబంధించి ఇట్లా అనడం ఎట్లా వస్తున్నారు? అదే ఇప్పుడు చంద్రబాబు జేబులో ఉన్నట్టున్నాడు సిఆర్ పాటిల్, లేదా నరేంద్ర మోడీ అమిత్ షాలే ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఉచ్చబోసుకుంటున్నారు చంద్రబాబుకు. పెట్టు, ఆయన ఆదేశం లేకుండా అక్కడ ఏం జరగట్లేదు. మరి చంద్రబాబు చెప్పించాడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇదని చెప్పి? రేవంత్ రెడ్డితో బ్లాస్ట్ చేయించాడు. మరి పార్లమెంట్ సాక్షిగా ఇది ఒక చెత్త ప్రాజెక్ట్ అని చంద్రబాబు చెప్పించాడా అని అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఆ చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇలా బీజేపీ లేదు, రాజకీయం లేదు, సిద్ధాంతం లేదు, నాగపూర్ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, మోహన్ భాగవత్ లేదు. చంద్రబాబు ఏం చెప్తే అది, ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది చంద్రబాబు చెప్పినట్టు వినకపోతే. చంద్రబాబు జేబులో గులాములుగా మారిపోయారు పార్లమెంట్లో ఉన్న ఈ మోడీ కానీ, సిఆర్ పాటిల్ కానీ, అమిత్ షాలు కానీ. ఏం చేస్తాను చెప్పిగా, మన దౌర్భాగ్యం అది. ఈ దేశంలో పుట్టినందుకు ఇటువంటి చెత్త వాళ్ళందరినీ భరించాల్సి వస్తుంది. ప్రజలు ఎన్నుకుంటాళ్ళు ఈ మూర్ఖులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మనకి స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాళేశ్వరం మీద చంద్రబాబు కుట్ర ఏంటి? కాళేశ్వరం తక్కువ చేసి చూపెడితే చంద్రబాబుకు లేకపోతే ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం పేల్చివేత వెనకాల చంద్రబాబు కుట్ర ఉంది. కాళేశ్వరం అనేది దానంతట అది బీటలు బారింది కాదు. నో డౌట్ కాళేశ్వరంలో నిర్మాణ లోపం ఉండొచ్చు అంటున్నాను నేను. కాళేశ్వరంలో వరద ప్రభావం ఉండొచ్చు, కాళేశ్వరంలో దిమ్మలు కూలొచ్చు, కాళేశ్వరంలో ఓఎండ్ఎం తప్పులు ఉండొచ్చు, నిర్వహణ లోపం ఉండొచ్చు. బట్ ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడ కాలేదు. పిల్లర్ ఏదైతే బీటలు వచ్చినాయో, ఇప్పుడు ఇన్ని లోపాలు ఉన్న దగ్గర కాలేదు అది. ఆడ దిమ్మెలున్న దగ్గర అయింది, వరద లేని దగ్గర అయింది, నిర్మాణ లోపాలు లేని దగ్గర అయింది, పెద్ద శబ్దంతో అయింది. 15 కిలోమీటర్ల కినబడ్డది ఆ శబ్దం. ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అప్పటికప్పుడు. ఏది నమ్మాలి మనం? జరిగినాక ఒక గంట లోపల ఏదైతే చెప్తారో అది నమ్మాలి. అక్కడున్న ఇంజనీర్ రాశాడు, అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త కాదా ఇంజనీర్, విధ్వంసం జరిగింది, అంత పెద్ద శబ్దం వచ్చింది అని. ఈరోజు వరకు దాని మీద విచారణ చేయలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని వేస్తే ఆయన ఎఫ్ఐఆర్ తెప్పించుకోలేదు, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎఫ్ఐఆర్ తెప్పించుకోలేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ తెప్పిస్తే అది బ్లాస్ట్ అని తెలుస్తుంది. బ్లాస్ట్ అని తెలిస్తే కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ఉండదు. ఆ బ్లాస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరు చేయాల్సింది అంటే ఒకటి ఆంధ్రోళ్ళు అన్న చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చేయాలి. ఎందుకంటే 2 ప్రయోజనాలు వల్ల. ఒకటి, ఎలక్షన్ టైంలో కనుక బ్లాస్ట్ చేస్తే అది కేసీఆర్ మీదకి నాసిరకమైన కట్టడం అని చెప్పి ప్రచారం చేయొచ్చు. ఏటీఎం అయిపోయింది కాళేశ్వరం, 1,00,000 కోట్లు తినడానికి దానికి ప్రజలు నమ్ముతారు. అదే జరిగింది. అది బ్లాస్ట్ అయిన తర్వాతనే నాసిరకమైన కట్టడం, అందుకే కొట్టుకపోయిందని చెప్తే వీళ్ళ మాటలు నమ్మి ప్రజలు కేసీఆర్ని వదులుకున్నారు, అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు అంటే 2019 ఖరీఫ్ నుంచి మేడిగడ్డ నీళ్ళు ఆగినంత వరకు డెల్టాల క్రాప్ హాలిడేస్ ఇచ్చుకోవడము, ఇది గోదావరి డెల్టా కింద స్టోరేజ్ లేదు. అర్ధర్ కాటన్ అప్పుడే స్టోరేజ్ విజయవాడ దగ్గర, రాజమండ్రి దగ్గర పెడితే మనకి పెంట ఉండకపోయేది, ఆంధ్రలో పెంట. ఆ స్టోరేజ్ లేదు కాబట్టి మనకు మాటికి ఇటు నాగార్జున సార్ నుంచి కృష్ణాకు నీళ్ళు వదిలి వస్తుంది, అక్కడనేమో కిన్నెర్ సార్ నుంచి, కడెంబాగు నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి, నిజాం సాగర్ నుంచి, సింగూరు నుంచి కూడా తలుపులు లేపుకొని డెల్టా కింద పంటలకు తీసుకుపోయారు. బ్యారేజ్ ఒక్కటి కూడా కట్టలేదు 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ పడే వర్షపు నీళ్ళు వాళ్ళకి కావాలి. మంజీరా బేసిన్లో ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఆందోళన తాలూకాలో జోగిపేట దగ్గర పడ్డ వర్షపు నీళ్ళు అవి మంజీరాలకు రావాలి, మంజీరాల నుంచి గోదావరికి రావాలి, గోదావరి నుంచి అన్ని తలుపులు లేపుకొని చక్కగా ధవళేశ్వరం తీసుకుపోవాలి. అందుకే శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కట్టలేదు వాళ్ళు. కేసీఆర్ కేవలము ఆయన 3 ఏళ్ళల్లో 7 బ్యారేజీలు కట్టాడు. మరి ఎందుకు చేయలేకపోయింది? 50 ఏళ్ళు మెడ మీద తలకాయ ఉన్న తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదా? మన 57 ఏళ్ళు మనకు బ్యారేజ్ కట్టలేదంటే ఏ నీళ్ళ కోసం వాళ్ళు? ఇక్కడ పడ్డ చినుకులు ఎక్కడో చిగురించాలనా? ఇక్కడ పడ్డ వాన చినుకులు ఎక్కడికో వరదలాగా పోవాలనా? గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, పాలమూరులో ముంగిళ్ళలో శవాలు ఉండాలి. ఎంతకాలం ఈ సమైక్య పాలన? పీడపోయింది, పెంటపోయింది అనుకుంటే మళ్ళీ మొదలైంది. డిఫాక్టో షాడో చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ పరిపాలన రేవంత్ రెడ్డిది కాదు, ఇక్కడ పరిపాలన చంద్రబాబు నాయుడిది. బీజేపీలో పరిపాలన చంద్రబాబు నాయుడిది. మెజారిటీ కోసము
అక్కడ వాళ్ళు ఆయనకు గులాంగిరి చేస్తున్నారు. ఈయన కృతజ్ఞత ఎందుకంటే గురుదక్షిణ కింద తెలంగాణ రాసిచ్చిండి ఈయన. లేకుంటే ఎందుకు కృష్ణా గోదావరి జిల్లాల సమస్యలు పరిష్కారం కావు? సిఆర్ పాటిల్ మాట్లాడుతూ 30,000 కోట్లు ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్రైజల్ కోసం మా దగ్గరికి వచ్చారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అందుకే మేము సంబంధించిన టెక్నికల్ సంబంధించిన పర్మిషన్స్ అన్ని ఇచ్చామని కూడా మొన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. సో ఏం చెప్తారు మరి? నేను అనేది సిఆర్ పాటిల్ ఎక్కడున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు? అది ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న షెకావత్ గవర్నమెంట్, అంతకుముందు ఉమాభారత్ గవర్నమెంట్. ఉమాభారత్ ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, తర్వాత షెకావత్ వచ్చిండు. వాళ్ళు కదా ఇచ్చింది. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ పొజిషన్ కదా అది సిఆర్ పాటిల్ది. ఇంత మురికిన్లాగా ఎట్లా మాట్లాడిండు? ఆడ ఉన్న సిగ్గులేదా వాళ్ళకి, బీజేపీ ఎంపీలకు? వాళ్ళ మంత్రి తప్పుడు మాటలు రాజ్యసభలో మాట్లాడుతుంటే నవ్వుకుంటా కూర్చుంటారా? ఉండాలి కదా, కొంచెమని ఉండాలి కదా, లేచి మాట్లాడాలి కదా. విచారణ జరుగుతుంది కదా, ఎట్లా మాట్లాడుతావు నువ్వు? విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా? నీ రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడు. నువ్వు ఒక మంత్రిగా ఉండి, క్యాబినెట్ మంత్రిగా నువ్వు నిర్ధారణ చేస్తావా కొట్టుకపోయిందని? మేడం మీద తలకాయ ఉండి మాట్లాడినా అవి? వాళ్ళ మంత్రి తప్పు చేస్తుంటే ఎన్నుకున్న కిషన్ రెడ్డికి ఆ మాత్రం పట్టదా? లక్ష్మణ్కు పట్టదా? వాళ్ళంతా నా దగ్గర వాళ్ళే, ఆప్తులే. కానీ కాళేశ్వరం విషయంలో ఎవరిని క్షమించను నేను. ఎవరు తప్పు మాట మాట్లాడినా క్షమించేది లేదు, బండకేసి ఉత్తుకుడే. అన్పార్లమెంటరీ లేదు, పార్లమెంటరీ లేదు. వాడు పార్లమెంట్లో అబద్ధాలు మాట్లాడతాడు, కానీ నేను మీడియా ముందు మాట్లాడితే అన్పార్లమెంటరీ అవుతుందా? ఈ విధవలంతా రాజ్యసభలో చేరి గద్దల్లాగా ఇలా పిక్క తింటున్నారు తెలంగాణ. వాడు ఇచ్చేది ఇయ్యాడు. ఇక్కడ డివల్యూషన్ ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత మొత్తుకుంటున్నా, అంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తుకున్నాడు. 42% మనకి ఇవ్వకూడదా? ఇలా అదేదైతే జనాభా లెక్కలు అయిన తర్వాత నువ్వు డీలిమిటేషన్ చేస్తే తెలంగాణకు సౌత్ ఇండియాకు అన్యాయం జరగదా? ఆ విషయంలో రేవంత్ రెడ్డి అయినా, బీఆర్ఎస్ అయినా, స్టాలిన్ అయినా, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ అయినా అన్నీ ఒక్క మాట మీద నిలబడతాయి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. అది రేవంత్ రెడ్డికి లేదు, అక్కడ వాళ్ళకు లేదు. దేశానికి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి కొట్లాడతాడు, కానీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆంధ్రాకు తాకట్టు పెడతాడు. మోడీ గారికి ఏమో చంద్రబాబు ఏది చెప్తే అదే శిరస వహిస్తాడు, అదే ఆదేశం అవుతుంది. ఆయన దీన్ని కొట్లాడే ధైర్యం లేక పిల్లల్ని ఎక్కువగానండి మీకు ఇన్సెంటివ్లు ఇస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు ధైర్యం లేదా? నువ్వు సౌత్ ఇండియాలో లేవా? నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు పక్కనున్న ఆ శివకుమార్ను వీళ్ళందరినీ పట్టుకొని నువ్వు కొట్లాడలేవా? స్టాలిన్ నీకు దగ్గర కదా, నువ్వే కదా లీడ్ చేయాల్సింది. నువ్వు నీ చేతిలో ఉంది కదా కేంద్ర ప్రభుత్వం. నువ్వు గర్జించినట్టయితే ప్రపోర్షనేట్గా ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారం రావా? అంటే ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికేమో ఆయన పట్టించుకోడు, దోచుకునే దగ్గరికి వచ్చే వరకు ఫస్ట్ ఉంటాడు. ఇది చంద్రబాబు నాయుడు నైజం. పక్కన పెడితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ కాళేశ్వరం రిపేర్కి సంబంధించి కొన్ని సూచనలు చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కొన్ని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి పరీక్షలు చేయడానికి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పటికప్పుడు చెప్పినా కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? మంచి ప్రశ్న అడిగినావు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటేనే ఇది బ్లాస్ట్ అనేది రుజువు అవుతుంది. దీనికి ఏంటి సంబంధం అంటే, ఎన్డీఎస్ఏ వాళ్ళు మొదటి రోజు నుంచి చెప్తున్నారు రిపేర్ చేయండి లేకుంటే పాడైద్దని. అయినా పాడైతలేదు. వేల లక్షల క్యూసెక్కుల నీళ్లు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మిక్కెలు పోయినా కూడా అంత పటిష్టంగా ఉంది అది. ఆ రోజు బాంబులు పెట్టకపోతే ఏమీ కాకపోవు. ఎందుకు ఎన్డీఎస్ఏ చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అని అంటే, పోలవరంలో గోదావరి డెల్టాకు సంబంధించిన 100-200 టీఎంసీలు స్టోరేజీ అయ్యేదాకా వాళ్ళు పేల్చిందే ఒక కారణం, డెల్టాకు నీళ్ళ కోసం. మేడిగడ్డ లేనప్పుడు 57 ఏళ్ళల్లో ఎన్నడూ కూడా ఇబ్బంది కాలే. వాళ్ళ గలగల గోదావరి తరలిపోతున్నది. ధవళేశ్వరం కింద లక్షల ఎకరాల్లో పంటలు వండుతున్నాయి. మేడిగడ్డ కట్టినాకనే వాళ్ళకి ఆ ముప్పు ఏర్పడ్డది. ఇప్పుడు మీరు గూగుల్లో పోయి ధవళేశ్వరం ఆనకట్ట అని కొట్టండి, అలా చరిత్ర అంత ఉంటుంది. మేడిగడ్డ కట్టిన తర్వాత నీళ్ళు వస్తలేవు, క్రాప్ హాలిడే వేయాల్సి వస్తుంది, రైతులు ఆందోళన చెందుతున్నారు, పేపర్లలో వార్తలు వస్తూ ఉన్నాయి, పంటలు ఎండిపోతున్నాయని. ఎందుకంటే స్టోరేజ్ లేదు ధవళేశ్వరంలో. 2 టీఎంసీలతో 14 లక్షల పంటలు పండుతాయా? మా అంటే 20,000 ఎకరాల్లో పండుతాయి. మరి పోలవరంలో స్టోరేజ్ ఆపేదాకా రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఎందుకంటే ఈయన సేవ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ఆయన ఆదేశాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ చెప్పని పీసీ ఘోష్ కూడా చెప్పిండు. ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా ఇప్పుడు ఏడాది అవుతుంది పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చి. ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే ఏడాది. జూన్ వస్తే ఏడాది అయిపోతుంది, జూలై 31 వస్తుంది. మరి పీసీ ఘోష్ చెప్పినా ఎక్కదు, ఎన్డీఎస్ఏ చెప్పినా ఎక్కదు, విజిలెన్స్ కమిటీ చెప్పినా ఎక్కదు, చంద్రబాబు నాయుడు చెప్తేనే ఎక్కుతుంది.
కాబట్టి ఎవరి ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో. ఈ ఆంధ్రోలు పోయింది, పీడ పోయింది, ఆ ప్రభుత్వం పోయింది, తెలంగాణ సపరేట్ అయింది అనే సంతోషం 3 నాళ్ళు నిల్వలేదు. దానికి మన తెలంగాణ ప్రభుత్వలే కారణం. కేసీఆర్ చేసిండని ఆయన అహంభావం కానీ, ఆయన ఉద్యమకారులకు విలువ ఇవ్వలేదని కానీ ఎన్ని చెప్పినా కూడా ఎండుతున్నది ఎవరి పొలాలు ఇప్పుడు కాళేశ్వరము కొట్టకపోతే ఇప్పుడు నీళ్ళు ఎట్లా లిఫ్ట్ చేశారు? ఎందుకు బసవాపూర్ దగ్గర రిజర్వాయర్కు శంకుస్థాపన చేశాడు? ఏ రకంగా కాళేశ్వరం లేకపోతే ట్విన్ రిజర్వాయర్స్కు గండిపేటకు కానీ ఎంఎస్ఆర్ కానీ నీళ్ళు ఎట్లా తెస్తాడు? మూసి పునర్జీవనం ఎట్లయితుంది? హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు ఎట్లా తీరుస్తాడు? పారిశ్రామిక అవసరాలు ఎట్లా తీరుస్తాడు? ఇలా ఎందుకు కాళేశ్వరం గొప్పది అంటే ప్రపంచంలోనే ఇవాళ 100 ఏళ్ళ దాకా మంచినీటికి కానీ పరిశ్రమలకు కానీ ఇబ్బంది లేని సిటీ ఒక్కటి అది హైదరాబాద్. మళ్ళీ నీకు చైనాలో ఉంటాయి అట్లాంటివి. ఆ విజన్ను 100 ఏళ్ళ దాకా ఇబ్బంది లేకుండా ఇదివరకు మంచిలో కుండల ప్రదర్శన జరిగేది రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర పంజాగుట్లో. పీజనార్దన్ రెడ్డి ఉన్న రోజులు ఎండాకాలం వచ్చిందంటే కుండల ప్రదర్శన. కేసీఆర్ పీరియడ్లో ట్యాంకర్స్ లేవు, బోర్వెల్ మిషన్ లేవు, ఆఫ్రికాకి వెళ్ళిపోయినాయి అన్నీ. భువనగిరి నుంచే వేళ్ళు కొన్ని వందల సంఖ్యలో. ఇవి మళ్ళీ మొదలైనవి, మళ్ళీ బోర్లు వేస్తున్నారు, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ చేనేతకారుల ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ పల్లెల నుంచి వలసలు పోతూ ఉన్నారు, మళ్ళీ గుంపులు మేస్త్రీలు వెనకాల పోతూ ఉన్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు మేస్త్రి అంటే వాడైనా కడతాడు, కట్టేటోని మేస్త్రి అంటారు, కూలగొట్టేటోని మేస్త్రి అనరు. గుంపును తీసుకుపోయి కూలగొట్టేటోని మేస్త్రి అంటారా? గుంపును తీసుకుపోయి కట్టేటోని మేస్త్రి అంటారు. కూలగొట్టడానికి మేస్త్రీలు ఉండరు, బుల్డోజర్లు ఉంటాయి. నేను గుంపు మేస్త్రిని అని చెప్తాడు, కూలగొట్టుడే ఆయన లక్ష్యం. ప్రజలు అర్థం చేసుకోవాలి. మేస్త్రి కడతాడా, కూలగొడతాడా? కూలగొట్టే కాడ మేస్త్రి ఉండడు, డోజర్లు ఉంటాయి. మరి ఈయన గుంపు మేస్త్రి కూలగొడుతున్నప్పుడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు ఆయన? ఇవన్నీ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏంటంటే కృతజ్ఞతాభావం. ఆ బానిస భావంలో కృతజ్ఞతాభావం ఒకటి. పిసిసి అధ్యక్షుని చేసింది ఆయన, కాంగ్రెస్లో పంపింది ఆయన. మీరు చెప్పినట్టు ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ రాజకీయంగా వాళ్ళు ఎన్ని చెప్పినా ఓకే. బట్ కాళేశ్వరం సంబంధించి ఇక్కడ రైతులు ఎండిపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు. కాళేశ్వరం ప్రజల డబ్బులతోనే కట్టింది. కేసీఆర్ ఇంట్లోంచి కట్టింది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోంచి కట్టింది కాదు, మోడీ ఇంట్లోంచి కట్టింది. మన డబ్బులు మన దగ్గర తీసుకున్న పన్నుల రూపంలో కట్టారు. మరి ఎందుకు ప్రభుత్వం మరి ఎప్పుడు ఇంకా ముందుకు వస్తుంది, ఎప్పుడు రిపేర్ చేస్తుంది అనుకుంటారు, ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు అనుకుంటారు? పోలవరంలో స్టోరేజ్ కోసం వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, నెక్స్ట్ ఇయర్ మార్చో ఏదో పెట్టుకున్నారు. అందుకే లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందనేది మన వాళ్ళు జారీ చేశారు. ఈ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సమాధానాలు వచ్చినా కూడా దాన్ని ఓపెన్ చేయరు, దాన్ని టెండర్ పెట్టరు. పోనీ ఎల్లంటి వాడిని ఫ్రీగా కడతా అంటున్నాడు. వాడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు 2 ఏళ్ళ నుంచి నేను ఫ్రీగా కడతా అని. వాడంటే నా కమిషన్ ఇమ్మని వాడిని ఒత్తిడి చేసిండు. ఒత్తిడి చేస్తే వాడు విసిగిపోయి లాస్ట్కి మెట్రో కూడా మీరే తీసుకోండి అని చెప్పి 1400 కోట్లు కట్టమంటున్నాడు వాడు మెట్రో ఆస్తుల కోసం. అంటే వీళ్ళకు నిజంగానే ప్రజల పట్ల ప్రేమ ఉంటే 3 నెలలు చాలు ఆ 3 పిల్లర్స్ కట్టడానికి. ఆ ఒక బ్లాక్ 500 కోట్లు అవుతుంది. అప్పుడు 250-300 కోట్లు అయింది, ఇప్పుడు 500 కోట్లు అవుతుంది. అప్పుడు పైసా అవసరం లేదు, నేనే కడతా అంటుండు కదా. నీకు ఆర్డర్ చేయడానికే కదా, వర్క్ ఆర్డర్ చేయడానికే కదా. ఎన్డీఎస్ఏ వాడు కట్టమని చెప్పిండు కదా. ఏమండం వచ్చింది? సిబిఐ ఎంక్వైరీకి దానికి సంబంధం లేదు. ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా సిబిఐ కొత్తగా తవ్వేది ఏముండదు. వాళ్ళేమి ఇంజనీర్లు కాదు సిబిఐ వాళ్ళు. అవినీతి ఏమన్నా ఉందా చూస్తారు తప్ప వాళ్ళు పోయి అక్కడ కన్స్ట్రక్షన్లో సిమెంట్ ఎంత ఉంది, శాండ్ ఎంత ఉన్నది వాళ్ళు చూడరు కదా. కేవలం ఇసుక మాఫియా కోసం ఏంటంటే మా మేడిగడ్డకు కింద పైన కూడా ఇసుక మేటలు ఉన్నాయి. ఇప్పుడు అన్నారం దగ్గర ఎట్లా తీస్తున్నారో ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ ఇసుక కోసం కక్కుర్తి పడడం ఒక్క కారణం అయితే, పోలవరంలో స్టోరేజ్ లేదు కాబట్టి స్టోరేజ్ పెరిగేదాకా, పోలవరం పూర్తి కాకపోయినా స్టోరేజ్ నిల్వ ఉండేదాకా ఇక మేడిగడ్డ కట్టారు. తర్వాత వాళ్ళే కడతారు మళ్ళీ. సో ఎందుకు ప్రాజెక్టు కట్టడానికే 93,000 కోట్లు అయితే ప్రతిసారి 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్ల స్కామ్ అయింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతారు. మరి నిజంగా మీరు అన్నట్టు 1,00,000 కోట్లు తింటే మరి ప్రాజెక్ట్ ఎవరు కట్టినట్టు, అక్కడ ఎట్లా వచ్చినట్టు మరి ప్రాజెక్ట్? జూబ్లీహిల్స్లో పద్మారెడ్డి గారు అని ఉంటారు, రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ. ఆయన దగ్గర పోయి అడుగు చెప్తాడు. ఆయనే చెప్పిండు కదా మీడియాలో. ఇట్లా మాట్లాడితే ఎట్లా నమ్ముతారు ప్రజలు? 93,000 కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్తే ఎవరు నమ్ముతారు? అందరు అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి, అందరు ఆడుతున్నారని సాక్షాత్ ఆయన మామే చెప్పిండు కదా. ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతారా? మామే నమ్మంది అంటే ఏది పడితే అది మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. విలువలు వావిలాల గోపాలకృష్ణ గారితోనే పోయినాయి. ఇంకేమన్నా కొద్దిగా ఉన్నదంటే కేసీఆర్ గారితో పోయినాయి అవి. మళ్ళీ కేసీఆర్ గారి కోసం, వాన చినుకు కోసం ఆకాశం దిక్కు ఎట్లా చూస్తున్నారో రైతులు,
కేసీఆర్ వస్తేనే మళ్ళీ మాకు ఈ బతుకు తెరువు ఉంటుంది, మా రైతు బంధు పడుతుంది, మళ్ళీ మాకు ఈ నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం బాగా అవుతుంది. కాళేశ్వరం బాగాలేదనుకుంటే హైదరాబాద్ ప్రజలు 1,40,00,000 మందికి తాగడానికి నీళ్ళు ఉండవు కాళేశ్వరం వేస్ట్ అయితే. చాలామంది తెలియదు ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక పర్మనెంట్ నాగార్జున సాగర్ లాంటి శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్ట్ కాదు. వాటి కింద ఏంటంటే కాలువలలో నీళ్లు పోతున్నాయంటే పంటకాలం మొత్తానికి అల్లకెళ్ళే పోవాలి. కాళేశ్వరం అట్లా కాదు. పైన వరదలు వచ్చినప్పుడు శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచి డైరెక్ట్ మిడ్ మానేర్కి వస్తాయి. పైన వరదలు రాలేదు. కడెం దగ్గర వరదలు వచ్చినప్పుడు కడెంకి ఎప్పటికి వస్తాయి, ఎంత వస్తాయి, 30-40 టీఎంసీలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కడెం ప్రాజెక్టుకు స్టోరేజ్ చేయడానికి ఆడ అవకాశం లేకుండే. సపోజ్ 50 టీఎంసీలు వస్తే అది 12-13 టీఎంసీలకే స్టోరేజ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సప్త నదులు ఉంటాయి దానిపైన, 7 వాగులు పెద్దవి ఉంటాయి. మహారాష్ట్ర బార్డర్ నుంచి వస్తాయి, అవి ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి వస్తాయి. ఆడ వర్షాలు పడతాయి కానీ వ్యవసాయం చేసుకోవడానికి రిజర్వ్ ఫారెస్ట్ అడ్డం వస్తుంది. ఆ గుట్టలకి వెళ్ళి కొండలకి వెళ్ళి వచ్చిన వాగులన్నీ కడెం దగ్గరకు వచ్చినాక ప్రతి సంవత్సరం ఎంత కరువు సంవత్సరమైనా కూడా లీన్ పీరియడ్ నార్మల్ రెయిన్ఫాల్ కంటే సగం తక్కువ ఉన్నా కూడా కడెం అనేది అలుగుపడుతుంది. అవి ఎక్కడికి వస్తాయి, ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లి నుంచి ప్యాకేజ్ 6 ప్యాకేజ్ 8 ద్వారా ఎత్తిపోతలు చేస్తే అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్లు టన్నెల్స్ ద్వారా డైరెక్ట్ మిడ్ మానేర్లకు వస్తాయి. అంటే పైన వరదలు వచ్చినప్పుడేమో శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా వరద కాలువలకు వెళ్ళి పడి వస్తాయి. ఏ పంపు ఆన్ చేయాల్సిన అవసరం లేదు, పవర్ ఖర్చు ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం 2 ప్యాకేజీలలో మాత్రమే పంపులు పనిచేస్తాయి మిడ్ మానేర్లకు వచ్చేదాకా. మిడ్ మానేర్ దాకా ఆయకట్లేదు కాళేశ్వరంకు. అయితే మీరు పవర్ ఖర్చు అన్న తర్వాత నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. అసలు కాళేశ్వరం దానికంటే దాని మెయింటెనెన్స్ పవర్ బిల్ ఛార్జీలే ఎక్కువ. గతంలో కొంత మేధావులు కూడా మాట్లాడారు, జేపీ లాంటి కానీ లేకపోతే కోదండరామ్ కానీ, అసలు పావలకు పావలా కోడికి 30 మసాలా అన్నట్టు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కాదు. 120 రోజులు ఒకటే కాలువ నుంచి నీళ్లు రావు. ఇదేంటంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. పైన వరదలు వస్తే శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచి మిడ్ మానేర్లకు వస్తాయి. మిడ్ మానేర్ తర్వాతనే ఆయకట్టు ఉంది, మిడ్ మానేర్కు పైన ఆయకట్టు లేదు. ఇప్పుడు అన్నారం దగ్గర మేడిగడ్డ దగ్గర ఆయకట్టు లేదు. అయితే ఇక్కడ మనందరి అర్థం కావాల్సింది ఏంటంటే మిడ్ మానేర్కి ఎట్లా నీళ్ళు రావాలి. అయితేనేమో శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచి రావాలి. పైన వరద రానప్పుడు శ్రీరామ్ సాగర్ నిండినప్పుడు వరద కాలువలకు నీళ్ళు రావు. అప్పుడు ఎక్కడి నుంచి రావాలి, కడెం నుంచి రావాలి. కడెం నుంచి వచ్చేటి 20-30 టీఎంసీలే ఉంటాయి. మరి మనకు మిడ్ మానేర్ కింద ఆ మొత్తం మిడ్ మానేర్తో ఉన్న లింక్ అయి ఉన్న ఆయకట్టు కానీ కాళేశ్వరంలో ఉన్న మిగతా ఆయకట్టు కానీ టోటల్ 40-45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది సంకల్పం. నీకు 30-40 టీఎంసీలతో కడెంలో వచ్చిన దాంతో నడుస్తుందా? నడవదు. మరి ఎక్కడి నుంచి తేవాలి? కింద ప్రాణహితలు మాత్రమే నీళ్లున్నాయి. ఇప్పుడు మన బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన వాటా దాదాపు 986 టీఎంసీలు. ఇవి నీకు పైనుంచి 100 టీఎంసీలు కూడా దొరికాయి. శ్రీరామ్ సాగర్లో కానీ కడెం ద్వారా కానీ పైన నీకు ఏదైతే ఉన్నదో దాన్ని మిడిల్ గోదావరి అంటారు. శ్రీరామ్ సాగర్ కింద ఉన్నదంతా మిడిల్ గోదావరి, శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా అప్పర్ గోదావరి, ప్రాణహిత కింద ఉన్నదంతా కాళేశ్వరం దగ్గర నుంచి లోయర్ గోదావరి. నీళ్ళేమో లోయర్ గోదావరి ఉన్నాయి. మరి ఇక జయప్రకాష్ నారాయణ కానీ కోదండరామ్ కానీ ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తున్నారో మరి ఎట్లా వస్తాయి పైకి నీళ్ళు? పంపింగ్ చేయకపోతే ఎట్లా వస్తాయి? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ 14th ఫ్లోర్లో ఉన్నాడు. నీళ్ళు లిఫ్ట్ చేయకపోతే 14th ఫ్లోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తాగడానికి? ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం కదా. పైనుంచి ఏమన్నా ట్యాంక్ పెట్టుకుంటారా ఇంటి మీద? ఏడాది సరిపోని నీళ్ళు నిల్వ చేసుకోవద్దా? అర్థం కావాలి కదా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. మరి మేధావులు ఎట్లా వీళ్ళు? ఇంకోటి 120 రోజులు మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేస్తేనే కాలువలకు నీళ్ళు వస్తాయా? పైనుంచి ఇప్పుడు వరద కాలువ నుంచి రావచ్చు, కడెం నుంచి రావచ్చు, అన్ని ఏరియాలలో వర్షాలు పడితే కూడా అవి నిండొచ్చు. కొన్ని ఏంటంటే మనకు ఒక జాగ్రత్త కోసం, ముందు జాగ్రత్త కోసం ఇప్పుడు మంజీరా నుంచి ఫస్ట్ హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు 40 లక్షల మంది ఉన్నప్పుడు, 50 లక్షలు ఉన్నప్పుడు. తర్వాత పెరుగుతున్న కొద్దీ ఏం చేశారంటే అది సరిపోదని చెప్పి కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తెచ్చారు. అది కూడా సరిపోతలేదు అనుకున్నప్పుడు గోదావరి నుంచి తీసుకొచ్చారు, ఎల్లంపల్లి నుంచి. ఇప్పుడు అది కూడా సరిపోతలేదు అనుకున్నప్పుడు కాళేశ్వరం నుంచి తెచ్చుకోవాలి. అర్థం కాలేదా? మరి కరెంటు బిల్లులు ఎట్లా లెక్క కడతావు? ఉదాహరణకు ఒక పంట కాలం 120 రోజులు. 120 రోజుల్లో ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే 20 రోజులేమో వరద కాలం నుంచి వచ్చిన నీళ్ళు ఇస్తారు, 40 రోజులేమో కడెం నుంచి వచ్చిన నీళ్ళు ఇస్తారు, 60 రోజులేమో కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళు ఇస్తారు. మరి ఆ పంట మీద నువ్వు కరెంటు బిల్లు ఎట్లా డివైడ్ చేస్తావు?
అంటే అందుకే కాళేశ్వరం అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ కాదు, అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఎక్కడైతే కరువు ఉంటుందో అప్పుడు మనల్ని ఇది చేయడానికి, ఇప్పుడు మంజీరా ఫేజ్ 1 కానీ కృష్ణా కానీ గోదావరి కానీ నీళ్లు సరిపోనప్పుడు నది నుంచే ఎత్తిపోసుకోవడానికి అరేంజ్మెంట్ చేశాడు ఆయన. అప్రిషియేట్ చేయాలి ప్రపంచంలో ఇటువంటి. నిజంగా కాళేశ్వరం విలువ తెలవాలంటే కరువు రావాల్సిందేనా మరి? గతంలో నేనంటే ట్రోల్ చేశారు కదా, నాతోనే అంటే వీళ్ళకి అర్థం కావాలంటే అదే జరగాలి, వీళ్ళకు కాళేశ్వరం విలువ అర్థం కావాలంటే అదే జరగాలి. ఇప్పుడు ఏం చేశారు, ఎన్విరాన్మెంటలిస్టులు అంతా చెప్తున్నారు, మెట్రలాజికల్ వాళ్ళు కూడా చెప్తున్నారు, వాతావరణ శాఖ వాళ్ళు ఈ సంవత్సరం వర్షాలు పడాయని చెప్తున్నారు. వర్షాలు పడనప్పుడు ఎట్లయితే హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఎత్తిపోసుకుంటాడు. ఇప్పుడు ఎత్తిపోసుకునేవి అవే కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన గొప్పతనం ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్ దగ్గర నుంచి సదర్ మాట వరకు గోదావరి నదిని నిండుకుండలాగా మార్చాడు. అంటే ఒక ఈ ఏదైతే సాగర్లు కట్టారో మల్లన్న సాగర్ కానీ వీటికి అలా 7 గ్రామాలు పోయినాయి మల్లన్న సాగర్లో. ఈ నిర్వాసితులు ఉండొద్దని చెప్పి ఏం చేశాడంటే నదినే ఆయనే రిజర్వాయర్గా మార్చాడు. ఎన్ని కిలోమీటర్లు, దాదాపు 250 కిలోమీటర్లు. అందులోనే 70-80 టీఎంసీలు స్టోర్ చేస్తున్నాడు ఆయన. అందుకు ఆయనను అప్రిషియేట్ చేయాలి. రెండవది 57 ఏళ్ళ నుంచి ఒక్క బ్యారేజ్ కట్టలేదు వాళ్ళు, తెలంగాణ ఎండబెట్టారు, పక్కన గోదావరి పక్కన పొలాలు కూడా ఎండిపోయేది. అటువంటిది కేవలం 3 ఏళ్లలో 7 బ్యారేజీలు కట్టినందుకు అప్రిషియేట్ చేయాలి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 500 కిలోమీటర్ల పైకి నీళ్ళని ఎత్తిపోసినందుకు అప్రిషియేట్ చేయాలి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ 139-145 మెగావాట్ల పవర్కు మోటార్లు పెట్టినందుకు కేసీఆర్ని అప్రిషియేట్ చేయాలి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ను పెట్టినందుకు అప్రిషియేట్ చేయాలి. ఎవడు ఏమన్నా, ఏ విధవ ఏం మాట్లాడినా, వాడు ఏ మంత్రి కానీ, రాజ్యసభ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, కాళేశ్వరం ఈజ్ గ్రేట్. కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార, ప్రాణధార. మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. 35,000 మంది రైతుల ఆత్మహత్యలకు చెల్లించి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ తెచ్చారు. మరి ఇప్పుడు 3.5 లక్షల మంది ఆత్మహత్యలకు సిద్ధపడే పరిస్థితి రేవంత్ రెడ్డిను నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం గొప్పతనం తెలవాలంటే గతంలో అన్నట్టు కరువు వస్తేనే కాళేశ్వరం గొప్పతనం తెలుస్తుంది. సంబంధించి మేడిగడ్డ అన్నారం సంబంధించి కూడా మేడిగడ్డ కూల్చివేతలకు సంబంధించి కూడా ఖచ్చితంగా దాని వెనుకాల చంద్రబాబు కుట్ర ఉంది. ఏదైతే పోలవరం నింపడానికి మాత్రమే ఇటు మేడిగడ్డకు కానీ కాళేశ్వరం సంబంధించి రిపేర్లు చేయట్లేదు, పక్కన ఎన్డీఎస్ఏ చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే దాని వెనకాల గురుదక్షిణకు సంబంధించి ఒక పెద్ద కుట్ర దాగుందని చెప్పేసి వి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.